యేసు మా జీవితం ఎంతో ఆనందం. యేసుతో నా జీవితం ఎంతో మాధుర్యం. యేసుతో మా జీవితం ఎంతో ఆనందం. బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. బాధలలో ఏమిచ్చింది? నెమ్మదినిచ్చింది. వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా అని చెప్పి. అంటే ఈరోజు మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమే ఎవరో తెలుసా? యేసయ్య. నువ్వు యేసయ్యను ప్రేమిస్తే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమించాలి. నువ్వు యేసయ్యను ప్రేమిస్తే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. నువ్వు యేసయ్యను ప్రేమిస్తే పరిశుద్ధ గ్రంథాన్ని చెప్పేటప్పుడు రాసుకోవాలి. ఓకే, మీరు లెసన్స్ చెప్పేటప్పుడు ఎలా రాసుకుంటారో మీరేం చేయాలి? రాసుకోవాలి. అర్థమవుతుందా? ఎంత శ్రేష్టమైనటువంటి వాక్యం దేవుడు మనకు దొరికితే ప్రియులారా నిర్లక్ష్యంగా ఉన్నాము అని అంటే నిజంగా మనం చాలా నష్టపోతున్నామనే విషయం మాత్రం అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుని వాక్యం చదివే దగ్గర మీ సమయాన్ని వెచ్చించండి. ఓకే, యోహాను సువార్త క్రీస్తు శకము 50వ సంవత్సరంలో రాయబడింది. క్రీస్తు శకము 50వ సంవత్సరంలో రాయబడింది. ఎఫెసు అనేటువంటి ప్రాంతంలో రాయబడింది. ఈ యోహాను సువార్తను రాసింది ఖచ్చితంగా యోహాను భక్తుడే రాశాడు. యోహాను అనబడినటువంటి అపోస్తలుడైన యోహాను రాశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా ఈ యోహాను గురించి చాలా ప్రత్యేకమైనటువంటి విశేషణాలు ఉన్నాయి. ఈ యోహాను మొదట ఎవరు శిష్యుడు అనంటే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యొక్క శిష్యుడు. యేసు ప్రభువారు ప్రియులారా యోహాను శిష్యులు యేసు ప్రభువారు ఆయన ముందుకు వచ్చినప్పుడు యోహాను యేసు ప్రభువును చూపించి ఏమన్నాడంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు తెలుసా? ఆయన నాకంటే ప్రముఖుడు అని చెప్పాడు. ఆయన చెప్పులు వారు విప్పడానికైనా కూడా నేను పాత్రుని కాదు అని చెప్పాడు. అనగానే యేసయ్యను ఆయన శిష్యులలో ఇద్దరైనటువంటి సీమోను పేతురు, అలాగే ప్రియులారా సీమోను పేతురు కాదు, అంద్రేయ అలాగే ఈ యోహాను భక్తుడు ఇద్దరు యేసు ప్రభువుని వెంబడించారట. వెంబడించి యేసు ప్రభు వారిని ప్రియులారా వెనక వచ్చేస్తున్నారు వాళ్ళు. అక్కడ యోహాను ఉన్నాడు. ఆ యోహాను శిష్యులు యేసు ప్రభు వారిని చూచి యోహాను ఈ మాట చెప్పగానే ఏం జరిగింది అనంటే యోహాను విడిచిపెట్టేసి యేసయ్య దగ్గరకు వచ్చేస్తున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే యోహాను సంతోషించాడు. ఏమండి? సంతోషించి వెనక్కి తిరిగి చూచాడు వాళ్ళని. వెనక్కి తిరిగి చూసి ప్రియులారా వారు తను వెంబడించుట చూచి వెంటనే ఏమన్నాడు తెలుసా? మీరేమి వెతుకుచున్నారు అని వారిని అడిగాడు. మీరేమి వెతుకుచున్నారు అని వారిని అడిగితే వారు అన్నారు, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడిగారట. చెప్పండి, ఏమని అడిగారు? నీవు ఎక్కడ కాపురం ఉన్నావు? యేసయ్య వేసిన ప్రశ్న ఏంటి? మీరేమి వెతుకుతున్నారు అంటే మీరు ఎందుకు ఇప్పటి వరకు యోహాను దగ్గర ఉన్నారు? ఇప్పటి వరకు యోహాను దగ్గర శిష్యరికం చేశారు. ఇప్పుడు మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు? మీరు ఏమి ఆశించి నా దగ్గరకు వస్తున్నారు అని అంటే వాళ్ళు అంటున్నారు, రబ్బీ బోధకుడా నీవు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడిగారు. అడగగానే ప్రభు ఏమన్నారంటే వచ్చి చూడుము అన్నారు. అంతే, వచ్చి చూడుము అన్నారు. ఏమండి? వచ్చి చూడుము అనగానే వాళ్ళు వచ్చారట. యేసయ్య కాపురం ఉన్నటువంటి స్థలము చూశారు, ఆయన దగ్గర బస చేశారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును వారు వెంబడించేవారు అయిపోయారు. యేసు ప్రభువును వారు చూచారు, యేసు ప్రభువును వెంబడించారు. వాళ్ళకి ఏమర్థమయ్యింది అంటే మనకు పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ప్రవచించినటువంటి మెస్సియా ఈయనే అని అర్థమైపోయింది. యేసయ్య అంటే నీకు అర్థం అవ్వాలనంటే నీవు కొంతైనా యేసయ్యతో సహవాసం చేస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు నేనంటే ఏంటో అర్థం అవ్వాలనుకోండి, నా దగ్గరకు వచ్చి మీరు నాతో సహవాసం చేసేవారైతే నేను మీకు అర్థమవుతాను తప్ప లేకపోతే నేను మీకు అర్థం కాను. పిల్లలు ఈరోజు ఆలోచన చెయ్యండి. యోహాను యేసు ప్రభు యొక్క మాటను విని యేసయ్యను వెంబడించాడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమి వెతుకుతూ వచ్చారు? ఏమి ఆశించి వచ్చారు అనంటే దావీదు అంటాడు కీర్తన 63వ కీర్తనలో మొదటి చరణంలో, బైబిల్ను మీరు బాగా అధ్యయనం చేస్తే దేవుణ్ణి వెతికిన భక్తులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి వెతికినటువంటి, దేవుణ్ణి ప్రియులారా ఆశ్రయించినటువంటి, దేవుణ్ణే వెతికినటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు ఇచ్చిన వాటిని కాదు, దేవుణ్ణే మనం వెతకాలి.
దేవుడిచ్చేవి ఎన్నో ఉన్నాయి, కానీ దేవుడిచ్చే వాటి కోసమే మనం దేవుణ్ణి వెతికేవారుగా ఉండకూడదు. మనము దేవుణ్ణి వెతికేవారుగా ఉన్నాము అని అంటే దేవుడే కావాలి అనుకుని వెతికేవాళ్ళుగా మనం ఉండాలి. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఏదో అనారోగ్యం ఉంది, కానీ మీరు ఎందుకు వస్తారు అని అంటే మొదట మనం ఎందుకు వస్తామంటే స్వస్థత కోసమే వస్తాం. ఈ ఆరోగ్యం నాకు వచ్చేస్తే ఇక నేను ఆరోగ్యంగా ఉంటాను, 10 కాలాల పాటు సంతోషంగా బతుకుతాను అనుకుంటాం. కానీ ఇక్కడ అది కాదు. నా ఆరోగ్యం కాదు, నాకు యేసయ్యే కావాలి అని వచ్చేవారుగా ఉండేవారు కావాలి. ఈ యోహాను ఏం వెతికాడు, ఏం కోరుకున్నాడంటే యేసయ్యనే కావాలనుకున్నాడు. అంద్రేయ ఏం వెతికాడు, ఏం కోరుకున్నాడంటే యేసయ్యనే కావాలనుకున్నాడు. కనుక యేసు ప్రభువును వెంబడించే వాళ్ళు అయిపోయారు వాళ్ళు. మనమైతే పాట పాడుతున్నాం, ఇక్కడ ఉన్నంతసేపు యేసయ్య నేను వెంబడిస్తాను అంటున్నాం. కొంచెము ప్రియులారా ఫోన్ రాగానే ఆ అవతల ఫోన్ చేసిన వాళ్ళు వెంబడించేస్తున్నాం మనం. మీరు కాదులేండి, కొంతమంది ఉన్నారు. ఓకే, కానీ యేసు ప్రభువునే వెంబడించేవారుగా మొదటిగా ప్రభువునందు ప్రియులారా యోహాను ఉన్నాడు అనే విషయం మనం గుర్తించాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఈ యోహాను యేసు ప్రభువును తెలుసుకున్నటువంటి తర్వాత రెండవదిగా మనం ఆలోచన చేస్తే లూకాసు వార్త 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 5:10 చూడండి ఒకసారి. సీమోనుతో కూడా పాలివారైనటువంటి జబదయి కుమారులైన యాకోబును యోహానును విస్మయమందిరి. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుంచి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ పేతురు గురించే మనం ఎక్కువగా చెప్పుకుంటాం, కానీ ఇక్కడ సీమోనుతో కూడా పాలివారుగా ఉన్నవారు ఎవరో తెలుసా? యాకోబు యోహానులు. నేను ఒక మాట చెప్తాను మీకు. బైబిల్లో అన్నదమ్ములుగా కలిసి ప్రభువును వెంబడించినటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అందులో సీమోను పేతురు, అంద్రేయ ఇద్దరు అన్నదమ్ములే. ఇప్పుడు యాకోబు యోహాను ఇద్దరు ఎవరు చెప్పండి? అన్నదమ్ములే. ఇద్దరు కూడా యేసు ప్రభువును వెంబడించడంలో వెనుకడుగు వేయలేదు. దేవునికి స్తోత్రం, వెనుకడుగు వేయలేదు. అయితే ఇక్కడ గమనించండి, ఒక రాత్రంతా వారు చేపలు పట్టడానికి సముద్రం మీదకి వెళ్ళారు. అక్కడ వారికి ప్రియులారా ఏమీ దొరకలేదు. ఒక పేతురు గురించే చెప్పుకుంటాం మనం, కానీ పేతురుతో పాటు ఇంకా యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, ఎవరికీ ఏమీ దొరకలేదు. దొరకకపోతే నిరాశలో ఉండి వారు వలలు కడిగేసుకుని ఇక ఇంటికి వెళ్ళిపోయేటువంటి సమయం వచ్చేసింది. అంటే సమయం ఇంకా దాటిపోయింది, ఇంక ఇప్పుడు చేపలు పడవు, ఇప్పుడు ఇంకా చేపలు దొరకవు. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రభువు సీమోనుదైన దోణి ఎక్కాడు. ఎక్కిన తర్వాత కొంచెం లోపలికి తోయమన్నాడు, అందులో కూర్చున్నాడు, జనసమూహాలకు బోధ చేశాడు. ఈ రోజున మనం ఆలోచన చేస్తే లోపలికి తోసినటువంటి తర్వాత యేసు ప్రభువారు వాక్యాన్ని బోధించారు. ఈ రోజున నిరాశకు ప్రియులారా విరుగుడు ఏంటో తెలుసా? దేవుని వాక్యం వినడమే. దేవునికి స్తోత్రం. వాక్యమును విన్నారు. విన్నటువంటి తర్వాత యేసయ్య ఏమన్నాడు తెలుసా? సీమోను, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే నీవు దోణిని లోతుకు నడిపించి వల వేయమన్నాడు. వల వేయగానే ఆ వల నిండా చేపలు పడిపోయినాయట. దేవునికి స్తోత్రం. ఏమంటే సమస్త జీవుల పోషకుడైనటువంటి దేవుడు ఆయన చేతిలో సమస్తం ఉంది. నీకు జీవితంలో ఉన్నటువంటి కొరతను తీర్చడానికి సరిపోయినవాడు ఆయనే. ఈరోజు కూడా కొన్ని కొరతలు కనపడుతున్నాయి మన ముందు, కొన్ని భయాలు, కొన్ని ఆందోళనలు ఆల్రెడీ మన ముందు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే పరిస్థితులు ప్రియులారా మనకు కొంచెం కలవరాన్ని కలుగు చేస్తున్నాయి. ఇప్పుడు మొన్న పెట్రోల్ రేటు పెరిగింది, మరికొంత పెరుగుతుంది అంటున్నారు. డీజిల్ రేటు పెరిగింది, మరికొంత పెరుగుతుంది అంటున్నారు. ఈలోగా మనకేమనిపిస్తూ ఉంది? దాంతో ఆగుతుందా? నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఖచ్చితంగా పెరుగుతాయి. ఎవరి మీద వేస్తారో ఎవరి జేబులో పెట్టుకుంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం దానికి కూడా మనం కలవరపడే అవకాశం ఉంది. కానీ ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను, పరిస్థితులు మారొచ్చు, ధరలు మారొచ్చు, కానీ దేవుడు మాత్రం మారడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొరతలో ఉన్నావా? యేసు ప్రభు వైపు చూడటం నేర్చుకో. ముందు మనకున్నటువంటి అవలక్షణం ఏంటంటే మనకున్నది చూసుకుంటాము, మనకి ఇచ్చినటువంటి దేవుడిని మర్చిపోయేవారుగా ఉంటాం. మనం ఇచ్చినది కాదు చూడాల్సింది, ఇచ్చింది అయిపోద్ది. ఇచ్చినవాడు మాత్రం అయిపోడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ వలలు వేయగానే యేసయ్య చెప్పినట్టుగా చేయటమే మన జీవితంలో మనం చేస్తే మన కొరత తీర్చేవాడు ఆయనే. ఆయన చెప్పినట్టుగా వల వేశారు. ఇంకొక మాట చెప్తున్నాను, యేసయ్య మాట విని నష్టపోయిన వాళ్ళు ఎవరూ లేరు. యేసయ్య మాట వినకుండా బాగుపడిన వాళ్ళు ఎవరూ లేరు, లాభపడిన వాళ్ళు ఎవరూ లేరు. నువ్వు కనుక యేసయ్య మాట వింటే ప్రియులారా తప్పకుండా నీవు బాగుపడతావు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆలోచన చేసుకుంటే వల వేశారు, విస్తారమైనటువంటి చేపలు పడినటువంటి తర్వాత సీమోను పేతురు యొక్క దోణి కాదు, ఇంకా దోణులు ఉన్నాయి. ఈ యాకోబు యోహానులు వాళ్ళకు కూడా దోణులు ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఒకరికొకరు సైగ చేసుకున్నారట. ఏమండి? సైగ చేసుకున్నారు. సైగ చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క వలలలో వాళ్ళు లాగలేకపోతుంటే ఏమండి ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. సహాయం చేసుకోగానే ఆ వలలోనున్నటువంటి చేపలన్నీ కూడా దోణెలు మునుగునంత చేపలు పట్టేశారట. దేవునికి స్తోత్రం. ఆ రాత్రి అయితే
తెల్లవారితే వాళ్ళకు ఒక్క చేప కూడా ఏమవ్వలేదు, దొరకలేదు. మన దేవుడు ద్వారాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ద్వారాలు తెరిచే దేవుడు. కానీ తెరిచేదాకా నువ్వు ఆయన వైపు చూడాలి. తెరిచేదాకా నువ్వేం చేయాలనంటే ఆయన కొరకు ఎదురు చూడాలి తప్ప నువ్వు కంగారు పడి అటు ఇటు పరిగెట్టకూడదు. శూన్యములో నుండి సమస్తమును ఆయన కలుగునుగాక అని కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కలుగ చేసినటువంటి వాడి వైపుకు చూడాలి తప్ప కలుగ చేయబడిన దాని వైపుకు మనం చూడకూడదు. సరే, ఇప్పుడు ఆ చేపల రాశిని చూశాడు సీమోను పేతురు. ఆశ్చర్యపోయాడు. ప్రభువా, నేను పాపాత్ముడనని ఆయన పాదాల మీద పడ్డాడు. ఇంత మాత్రమే కాదు, పేతురుతో పాటుగా యాకోబు, యోహానులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా విస్మయం అందారు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటో తెలుసా? ప్రభు అంటున్నాడు, నీవు మనుష్యులను పట్టేవాడుగా ఉంటావు. ఈ రోజు నుంచి ఇప్పటి వరకు ఏం పట్టావు? చేపలు పట్టావు. కానీ ఇప్పుడు ఏం పడతావో? మనుష్యులను పట్టేవాడుగా ఉంటావు. మనుష్యులను పట్టేవాడుగా ఉంటావు అనగానే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆయన మాట విన్నారు, దోణులను దరికి చేర్చారు, చేపల రాశిని విడిచిపెట్టారు. ఏం చేశారు తెలుసా? ఆయన వెంబడించారు. ఏమండి? ఆయన వెంబడించారు. నిజంగా ఒకవేళ ఆ చేపల రాసే గనక వాళ్ళు తీసుకొని ఊళ్ళోకి వెళ్ళి అమ్ముకుంటే ఏమండి బోల్డ్ డబ్బులు కదా. కానీ వాళ్ళు ఏం చేశారట? చేపల రాశిని విడిచిపెట్టేశారు. ఎవరిని వెంబడించారు? మనమైతే ఏం చేద్దాం తెలుసా? తర్వాత వచ్చి యశ్ ప్రభు థ్యాంక్స్ అని తర్వాత చెప్తాం. కానీ ముందేం చేద్దామంటే పట్టురండి రా గంపలో, పట్టురండి ఆ ట్రాలీ ఇలా తీసుకురండి, ముందు ఈ నింపేసిగో, నువ్వు వెళ్ళిపో ముందు, నువ్వు వెళ్ళిపో ముందు, నువ్వు వెళ్ళిపో ముందు అని అప్పచెప్పేసి వాళ్ళు మనం. కానీ వాళ్ళు ఏం చేశారనంటే ఆ చేపల రాశిని విడిచిపెట్టారు, యేసును వెంబడించారు. దేవునికి స్తోత్రం. రెండవ లక్షణం ఏంటంటే యోహానులో ఉన్న లక్షణం యేసయ్యను వెంబడించడం. యేసయ్యను ఏం చేశాడు? సమస్తమును విడిచిపెట్టి వెంబడించాడు. ఈ రోజున ఏ సమస్తాన్ని అయితే విడిచిపెట్టాడో అది వాళ్ళకు జీవనం. ఏ సమస్తాన్ని అయితే విడిచిపెట్టాడో అది వాళ్ళకు జీవనోపాధి. ఇక వేరే దారి ఏమీ లేదు. ఈరోజు నేను చెప్తున్నాను, ప్రభువు కోసం గనక నీవు విడిచిపెడితే నీవు తప్పకుండా దేవుని బిడ్డలారా దేవుడే నిన్ను పోషించేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దేవుడే నిన్ను పోషించేవాడుగా ఉంటాడు. ఇటు చూడాలి. అందుకే అర్థమవుతుందా? రెండవ లక్షణం ఏంటంటే సమస్తమును విడిచిపెట్టి యేసయ్యను వెంబడించాడు. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతకీ యాకోబు, యోహానుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఆస్తిపరులు. ఎవరంటే వాళ్ళు ఏదో చేపలు పట్టుకునే వాళ్ళని చీపుగా మనం ఆలోచించకూడదు. వాళ్ళకి ఏముందో తెలుసా? ఇల్లు ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 27వ వచనం చూడండి. అక్కడ ఏమనుందో? యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనం చూడండి త్వరగా. యేసయ్య సిలువలో వేలాడుతున్నప్పుడు పక్కనే ఉన్నటువంటి యోహాను, మరొక ప్రక్కన ఉన్నటువంటి యేసు తల్లి అయిన మరియా ఉన్నప్పుడు ఆయనను చూచి ఏమన్నాడంటే, బాబు ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. చెప్పగానే ఆ యొక్క యోహాను ఏం చేశాడంటే ఆ గడియ నుండి ఏం చేశాడు? ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు యోహానికి ఏముందన్నమాట? ఇల్లు ఉంది. ఇంకొక మాట కూడా మార్కు సువార్త 1వ అధ్యాయము దయచేసి 20వ వచనం చూడండి ఒకసారి. 20వ వచనం చూడండి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి ఏమంటూ రాయబడుతుందంటే వీళ్ళకి ఎవరున్నారటంటే జీతగాళ్ళు ఉన్నారట. జీతగాళ్ళు ఎవరుకుంటారు చెప్పండి? యజమానులకు ఉంటారు. యజమానులు అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఆస్తిపరులు కాబట్టి వాళ్ళకు దోణెలు ఉన్నాయి, వాళ్ళకు జీతగాళ్ళు ఉన్నారు. వలలు వేసి చేపలు పట్టి ప్రియులరా వాళ్ళు చేయరు. వాళ్ళ దగ్గర పని మనుషులు ఉన్నారు, జీతగాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే ప్రభువు పిలవగానే జీతగాండ్ర యొద్ద తమ తండ్రిని విడిచిపెట్టి వారు ప్రభువును వెంబడించారట. కొంతమంది మాటలే కానీ ప్రభువును వెంబడించరు. ఏమండి? పాటలు మాత్రం కోటలు దాటిపోతాయి. ఏంటి పాట? ఏం పాడే ఇందాక మనం? యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించి తిని సాగెద యేసునితో. అది పాడే ఇందాక. ఇప్పుడు నేను పాడింది వేరు. ఓకే, కనుక గమనించండి. అదైనా ఇదైనా ఏంటంటే నేను యేసయ్యను వెంబడిస్తాను, యేసయ్యతోనే సాగిపోతాను. మరి ఫుడ్డు, బెడ్, ఇంకా ఉన్నటువంటి హౌస్, ఇంకా ఉద్యోగం, ఇంకా ఎన్నో అవసరతలు అవన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పగలను ప్రియులారా, నేను దేవుని యొక్క కృపచేత ఆయన సేవకు పిలువబడినప్పుడు ఏమండి ఆయన నాతో మాట్లాడింది, నా కుమారుడా సేవ చెయ్యి అన్నాడు. దానికే ఉంది ప్రభువా, చేస్తాను. కానీ ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తాను. లేకపోతే ఎంత చదివి ఏమండి నేను సేవకు వచ్చేసి హడావుడిగా ఒకవేళ ఆ తర్వాత నుంచి వాళ్ళు ఏమిస్తారో నేను చూసే పరిస్థితిలో నేను ఉండకూడదు ప్రభువా. నేనే సంపాదించుకుని నేనే సేవ చేసుకునే దానిలాగా ఉండాలి అని నేను ఆశించాను.
కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను నీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అని మాట్లాడాడు. ఈ రోజు నేను చెప్పగలను, ఆ రోజున ప్రియులారా దేవుడిచ్చినటువంటి వాగ్దానం పిల్లలు పుట్టిన తర్వాత అది నెరవేర్చబడింది, పెరిగేటప్పుడు అది నెరవేర్చబడింది, చదివించేటప్పుడు నెరవేర్చబడింది. సేవలో నేను ఎక్కడికైతే వెళ్ళానో నేను అడగలేదు, కానీ ప్రార్థన అయిన తర్వాత కూరగాయలు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన అయిన తర్వాత ప్రార్థన చేయించుకున్న వాళ్ళు నా చేతిలో కానుక పెట్టారు. నేను చెప్పలేదు వాళ్ళకి. నేను అవసరతలో ఉన్నాను, నేను ఇబ్బందిలో ఉన్నాను. నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, ఆయన మాట విని మనం కనుక ఆయన వెంబడిస్తే నీకు నాకు ఏమీ తక్కువ కాకుండా ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆలోచన చేయండి. విడిచిపెట్టడం దగ్గర ఎంత కష్టం అండి? విడిచిపెట్టడం దగ్గర ఎంత కష్టం? విడిచిపెట్టానని చెప్తున్నాను కదా, ప్రభువుని వెంబడించానని చెప్తున్నాను కదా. చాలా ఇబ్బందిలో ఉండి ఒకసారి ఏం చేశానంటే ట్యూషన్ చెప్తాము, అదేం తప్పు కాదు కదా అని ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాను. మా పిల్లలకి ఎలాగా చెప్తాను నేను. కాబట్టి ఇంకో 4 పిల్లలు ఉన్నారనుకోండి, తప్పకుండా మనకు ఏదో కొంత పోషణ జరుగుతుంది అని ఆశించాను. ఏమండి, అలాగా ట్యూషన్ చెప్తాను అనగానే మొదట నా దగ్గరికి వచ్చింది ఎవరో తెలుసా? శేఖర్ వచ్చాడు. సిహెచ్ శేఖర్, నాట్ బొడ్డు శేఖర్. ఓకే, వచ్చిన తర్వాత ఇంచుమించు ఒక 30 మంది పిల్లలు వచ్చారు. ఎంతమంది? 30 మంది పిల్లలు వచ్చారు. ఏమండి, 30 మంది పిల్లలకు చెప్పడం మొదలుపెట్టాను. ఇప్పుడు నా ఉద్దేశంలో కనీసం లేదంటే ఏదో 30 రూపాయలు ఒక మనిషికి వేసుకున్నా, 30 ఎంత అవుతుంది చెప్పండి. మీకు లెక్కలు రావు కాబట్టి నేనే చెప్పేస్తాను. సైలెంట్ మీరు. 900. ఓకే, వెరీ గుడ్. కాబట్టి నేను లెక్క వేసుకున్నది 900 వస్తున్నాయి, పోన్లే అనుకున్నాను. కానీ కొద్ది కాలం తర్వాత ప్రియులారా పిల్లలు తగ్గిపోయారు. అర్థమవుతుందా? సరే, పిల్లలు వచ్చి ట్యూషన్ కూర్చుంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఈలోగా ఎవరో ప్రార్థన చేయించుకోవడానికో ఎవరో ఏదో పరిస్థితుల్లో వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితుల గురించి వీళ్ళని వదిలిపెట్టి పాస్టర్ గారికి అప్పచెప్పి, అమ్మా వీళ్ళు చూడు నువ్వు అని చెప్పి నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ప్రార్థన చేసి వాళ్ళని పంపుతుంటే వాళ్ళు నా చేతిలో పెట్టింది ఏమండి, నేను ఆశించిన దానికంటే దేవుడే నాకు ఎక్కువ ఇస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటో తెలుసా? నువ్వెక్కువ సంపాదిస్తున్నావా, నేను ఎక్కువ నీకు ఇస్తున్నాను చూసుకోమన్నాడు దేవుడు. అర్థమైందా? చివరికి 2 ముగ్గురికి వచ్చేసింది సంఖ్య. అర్థమవుతుందా? మనం ఎన్నో ఏమంటే ప్లాన్లు వేసేసుకుంటాం. ఆ ప్లాన్లన్నీ కూడా ఒక్కొక్కసారి ఏమవుతాయి అంటే అట్టర్ ఫ్లాప్ అంటారు, అట్టర్ ఫ్లాప్ అయిపోతాయి. కానీ నా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఇక నేను ఇంకా మానేసాను, చెప్పను అని తీర్మానం చేసుకున్నాను. దేవుడు మాట్లాడిన తర్వాత ఆశ్చర్యకరంగా దేవుడే నన్ను పోషించటం, నడిపించటం చేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పారు కదా, ఒక సందర్భంలో ఇంట్లో కూరగాయలు లేవు. ఆ సమయంలో ప్రియులారా మేము పాకలో ఉన్నాం. ఒక స్కూటర్ ఉండేది మాకు. దాని మీద కవర్ వేసి ఆ పాకలో దాన్ని కప్పేసి ఉంచాం. లోపల పడుకున్నాం, చలిగాలి వాతావరణం. పొద్దున్న లేచేటప్పటికి మంచుగా ఉంటుంది కాబట్టి త్వరగా బయటికి రాకపోయినా వేకునే లేచి ప్రార్థన చేసుకుని పని చేసుకోవడానికి బయటకు వచ్చిన సమయంలో ఎక్కడికో పిల్లలను తీసుకుని వెళ్ళడానికి ఆ బండి ఇలా తీస్తున్నాను నేను. కవర్ తీసేటప్పటికి దాంట్లో కూరగాయలు ఉన్నాయి, ఇందుకే వంకాయలు ఉన్నాయి. ఏమండి, ఆ సమయంలో వాటిని చూసి ఏంటి ఇక్కడ కూరగాయలు ఎవరు పెట్టారు అని అనుకున్నారు. సర్లే ఎవరు తెచ్చి ఇక్కడ పెట్టేసి ఉంటారు అని చెప్పి ఆ రోజుకి దేవుడు సిద్ధపరిచాడని దేవుని స్తుతించి ప్రియులారా ఆ కూరగాయలు వాడుకుని ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టలేదు ఆయన. ఈ రోజుకి కూడా నేను చెప్పగలను, ఏ అవసరత ఉన్నా కూడా ఈరోజు ఉదయకాలం కూడా పొద్దున్న లేచేటప్పటికి ఇంట్లో ఏదో సిద్ధపరుస్తున్నారు. ఉదయాన్నే శివయ్య గారు ఏమండి కొరమేను చేపలు పట్టుకొచ్చాడు 2. అర్థమవుతుందా? ఎలాగ పోషిస్తాడో చెప్పలేం. మీరందరూ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటారు. నేను చూసి ఇప్పుడు టైం అయిపోతే ఇప్పుడు వద్దులే అనుకుంటూ వచ్చాను. మొన్న ఒకసారి నేను గోదావరి మీద నుంచి వచ్చాను మీటింగ్కి వెళ్ళి. వచ్చేటప్పుడు కొరమైన పిల్లలే కనపడినాయి నాకు. అక్కడ పిల్లలు కనపడినాయి కానీ ఇక్కడ పెద్దవి వచ్చినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఆయన పోషించుటకు సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. నన్నే కాదు మిమ్మల్ని కూడా పోషించడానికి సమర్థుడు. ఈ రోజున ఒకవేళ మన జీవితంలో మన బ్రతుకుల్లో ప్రియులారా నేను నా జీవితాన్ని గురించి చెప్పాను, మీరు మీ జీవితాన్ని గురించి చెప్తాను చూడండి. నేను ఒకప్పుడు పాకల్లో ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేసి ఏమండి ఈ తలకు పట్లు ఎన్ని దెబ్బలు తగిలేసినాయో నాకు. ఆ దూరినప్పుడు అక్కడ నిలబడినప్పుడు ఒకసారి అయితే ప్రార్థన చేస్తా హల్లెలూయా అని ఎలాగేదో దేవుని స్తోత్రం చేయడానికి ఇలా చెయ్యొత్తాను. పైన ఫ్యాన్ ఉంది, టప్పా టప్పా అని వినబడింది నాకు. ప్రార్థనలో ఆ చెయ్యి ఇలా తీసాను. అందుకే ఏంటో తెలుసా, ఒకవేళ చెయ్యి తీయకపోయి ఉంటే నా వేళ్ళు తెగిపోయి ఉండేవి అనమాట. నన్ను కాచిన వాడెవరో దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి ఇళ్ళను అడుగుపెట్టి ప్రార్థన చేస్తే ఈ రోజున బిల్డింగ్లు అయిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే పరిస్థితుల్లో ఈ రోజున పాకలో ఉండి మీరందరూ వచ్చి మా కొరకు మాతో కలిసి ఏకీభవించి ఆరాధన చేస్తే ఈ స్థలంలో దేవుడు బిల్డింగ్ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి
రిక్షా మీద పంపడానికే డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో సైకిల్ మీద మా పిల్లలిద్దరిని డ్రాప్ చేసి తీసుకుని వెళ్తా ఉన్న పరిస్థితి. కానీ కాలేజీ బస్సు మీద పంపడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చెప్పనా, ఈ మందిరం కట్టడానికి చాలా కొంత డబ్బులతోనే ఈ మందిరం కట్టడానికి సిద్ధపడ్డాం. కట్టేసిన తర్వాత ప్లాస్టరింగ్లు ఏమీ లేవు. వర్షం వచ్చిందనుకోండి, అక్కడ చెయ్యేస్తే అక్కడ షాక్ కొట్టేసేది. కనీసం ప్లాస్టరింగ్లు చేయడానికి డబ్బులు లేవు. ఒక గోడ ప్లాస్టరింగ్ చేస్తే ఎంత అవుతుంది అని చెప్పి మేస్త్రి గారిని అడిగితే ఒక 5 బస్తాలు సిమెంటు నుండి, లేకపోతే ఇదిగో ఒక బండి ఇసుక ఉంటే ఈ గోడ ఇలా చేసేయచ్చండి అని చెప్పాడు. బండి ఇసుక 5 బస్తాలు సిమెంటు, దానికి డబ్బులు లేవు. ప్రార్థన చేస్తే పైనుంచి కిందకి ప్లాస్టరింగ్లు చేయించడానికి అవసరమైన ధనాన్ని నా దేవుడు సమకూర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విడవడండి ఆయన, ఎడబాయుడండి. ఈ రోజుకి నేను చెప్పగలను, ఇప్పటి వరకు కూడా ఆయనే అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాడు. ఎవరికీ తెలియదు ఏ పరిస్థితులు ఉన్నాయో, ఎవరికీ తెలియదు ఏ కష్టం ఉందో, ఏ ఇబ్బంది ఉందో. లోపల ఏడ్చుకుంటూ రాత్రి ప్రార్థన చేస్తే ఉదయాన్న దేవుడు ఆ అవసరతను దేవుడు సిద్ధపరుచుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. అయితే అన్నీ అలాగైపోయినాయి అంటే అవ్వలేదు. కొన్ని సందర్భాల్లో దేవుడు అన్నాడు, నేను ఉన్నాను కదా నీకు భయం ఎందుకు అన్నాడు. అంతేగాని డబ్బులు ఇవ్వలే, అంతేగాని సహాయం చేయలే, అంతేగాని కూరగాయలు పంపించలేదు, అంతేగాని అక్కర తీరలేదు. నేనున్నాను అని చెప్తే కడుపు నిండిపోయినంత తృప్తిగా ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. గెంజి నీళ్ళు కూడా తాగిన సందర్భాలు ఉన్నాయి. ఏమండి, గెంజి నీళ్ళు కూడా తాగిన సందర్భాలు ఉన్నాయి. తెలుసు, అన్నీ తెలుసు నాకు. ఏమండి, ఎందుకు చెప్తున్నానంటే ఆయన వెంబడిస్తే అంత సుఖమే, అంత సంతోషమే, అంత గౌరవమే ఉంటుంది అనుకుని ఎవ్వరూ దయచేసి ఆయన వెంబడించేవారుగా మోసపోవద్దు సుమండి. మీ మోకాళ్ళకు బుద్ధి చెప్పడం మీరు నేర్చుకోవాలి. మోకాళ్ళకు బుద్ధి చెప్పడం అంటే అర్థం ఏంటి? మీకున్నటువంటి ప్రతి అవసరతలో, ప్రతి ఒక్క ఇబ్బందిలో, ప్రతి సమస్యలో, ప్రతి ఒక్క పరిస్థితిలో ఏం చేయాలో తెలుసా? మోకరించి ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకోవడం నేర్చుకోవాలి. మోకరించి ప్రభు పాదాల దగ్గర కనిపెట్టినటువంటి వారి కన్నీళ్ళు బుడ్డిలో దాచబడతాయి, బుడ్డిలో దాచబడతాయి. ఒకసారి ప్రభువుని అడిగాను, ప్రభువా ఈ కన్నీరంతా ఏమైపోయింది నాయన, ఇంకా నాకు జవాబు రాలేదు ఎందుకు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. తెల్లవారుజాము సమయం ప్రభువు నాకు ఒక దర్శనం చూపిస్తూ ఉన్నాడు. ఒక నీళ్ల బుడ్డి కనపడతా ఉంది, ఒక ప్రక్కన చెవిలో దేవుని వాక్యం వినబడతా ఉంది. ఏంటో తెలుసా? నా కన్నీళ్ళు నీ కవిలలో కనబడును కదా అని రాయబడు. దేవునికి స్తోత్రం. నేను మొరపెట్టుదనమును నిశ్చయముగా నా శత్రువులు వెనుకకు తిరుగుదురు అండి అనే మాట కీర్తనల గ్రంథంలో ఉంది. ఆ రోజున ఆ యొక్క కీర్తన భాగంలో ఉన్నటువంటి ఆ మాట నా హృదయంలో ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను చూస్తున్నాను, బుడ్డిలో నీళ్లున్నాయి, బుడ్డిలో నీళ్లున్నాయి ప్రియులారా. అంటే నా కన్నీరు ఏమవుతుంది? నీ కన్నీరు ఏమవుతుంది? ఏమైపోతుంది? ఆవిరైపోతుంది. దేవుడు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. దేవుడు ఏమాత్రం కూడా ప్రియులారా నా ప్రార్థన వినడం లేదు, నా జీవితాన్ని దేవుడు పట్టించుకోవట్లేదు అనుకున్న పరిస్థితిలో ఒకవేళ మీరు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే నేను చెప్తున్నాను, 56వ కీర్తన 8వ చరణంలో ఉన్నటువంటి మాట దేవుడు నాతో మాట్లాడాడు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా అని రాయబడి ఉంది. అక్కడ మీరు చూసినట్లయితే కింద కవిలే అనే దగ్గర ఏముందో తెలుసా? పుస్తకము అని ఉంది. అంటే అర్థం ఏంటంటే ఈ బుడ్డిలో తాగడమే కాదు, కానీ ఏం జరుగుతుందో తెలుసా? పుస్తకములో రాస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె, ఈ రోజున, ఈ సమయంలో, ఈ సమస్య గురించి, ఈ ఇబ్బంది గురించి, ఈ అవసరత గురించి, ఈ తిరస్కారం గురించి, ఈ యొక్క ఇబ్బందిలో నా కుమారుడు, నా కొడుకు, నా కుమార్తె ఈలాగున నా ఎదుట కన్నీళ్లు కార్చారు. ఒకవేళ నువ్వు ఏ అవసరత గురించి కన్నీళ్లు కారుస్తున్నావో నాకు తెలియదు. కుటుంబములలో ఒకవేళ కొన్నిసార్లు మనం ఏమవుతామంటే తిరస్కరించబడతాం. కానీ నువ్వు నోరు పాడు చేసుకోకు, నీ చెయ్యి ఎత్తకో, నీ కాలు ఎత్తకో, నీ మోకాళ్ళు వంచి ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లు విడవగలిగితే ఈరోజు నేను మీకు చెప్తున్నాను, తల్లులారా, తండ్రులారా, యవనస్తులారా, యవనురాండ్రులారా, మీ కన్నీళ్లు దాచే దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా, దేవుడు దాస్తాడు. ఈ రోజుకి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ప్రత్యక్షత ప్రియులారా నా హృదయంలో ఒక్కొక్కసారి గుర్తుకొస్తే నాకు అనిపిస్తుంది, నిజంగా ప్రభువా నీవు చూస్తున్నావు నా జీవితాన్ని. కన్నీళ్ళు చూస్తున్నాడు. కొంతమందికి మనం ఏడుచినట్టు కనపడితే భలేగా ఏడుస్తున్నాడు అనుకుంటారు. ఏమండి, భలేగా ఏడుస్తున్నాడు, అలాగే ఏడాలాడు అనుకుంటారు. అందుకనే మనుషుల ముందు మనం ఏడవకూడదు. నా యేసయ్య ముందే ఏడవాలి, నా తండ్రి ముందే ఏడవాలి, నా భర్త ముందే ఏడవాలి, నా స్నేహితుల ముందే ఏడవాలి. ఈ ఏడుపు బుడ్డిలో దాచబడుతుంది, ఈ ఏడుపు బుడ్డిలో దాచబడుతుంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు తెలియదు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు తెలియదు, నీ బిడ్డల గురించి ఏడుస్తున్నావో నాకు తెలియదు, నీ తల్లి గురించి ఏడుస్తున్నావో నాకు తెలియదు. ఒక్కొక్కసారి తల్లే అత్తగారి కంటే కూడా దారుణంగా ప్రవర్తించవచ్చు. అయినా పర్లేదు, ప్రభువా నాకు సహాయం చేయవా. ఒక్కొక్కసారి ప్రియులారా ప్రేమించేవారు ఎవరైనా కావచ్చు, ఏమండి మన మీద విరోధంగా మాట్లాడవచ్చు. ఈరోజు నేను ఒక మాట చెప్పిన, అలా విరోధంగా మాట్లాడే వాళ్ళు
మనల్ని ప్రభువుకు దగ్గరగా చేస్తున్నారు. తెలుసా మీకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు విరోధంగా మాట్లాడితే, మనం వాళ్ళకి విరోధంగా నిలబడితే, విరోధంగా మాట్లాడితే, విరోధంగా ఏదో ఒక మాట అంటే మాట అన్నామనుకోండి, ఏ విధమైన మేలు పొందలేం. మనం తలదించుకొని ప్రభు పాదాల దగ్గర తల వంచుకొని, ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొని అయినా అని కన్నీళ్ళు కార్చగలిగితే, నీ కన్నీళ్ళు చూచి నా ప్రభు పుస్తకంలో రాస్తాడు. రాయటమే కాదండి, తగిన కాలమందు ఆయన ఏం చేస్తాడో తెలుసా? జవాబిస్తాడు. తగిన కాలమందు జవాబిస్తాడు. ఏమంటే సర్వ జీవులను పోషిస్తున్నాడు, వాటికి తగిన కాలమున ఆయన గుప్పిలు విప్పి వాటి యొక్క ఆకలి తీరుస్తున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిరాశపడొద్దు, నిరాశపడొద్దు. నువ్వు చేయగలిగిన పని చెయ్యి. నిరాశపడొద్దు, నువ్వు చేయగలిగిన ప్రయత్నం చెయ్యి. నిరాశపడొద్దు, వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని చెప్పి. ఒక మాట చెప్పిన, కరోనా సమయం అది. ఆ కరోనా సమయంలో ఒక సేవకుని ఇంట్లో జరిగిన పరిస్థితి చెప్తున్నాను మీకు. ఏంటో తెలుసా? ఆ సేవకుని పిల్లలు అన్నారట, నాన్న రోజు చారన్నమేనా, ఈరోజు మాకు చేపల కూర తినాలని ఉంది నాయన, చేపలు తీసుకురా నాన్న, చేపలు తీసుకురా నాన్న అన్నట్టు. అసలే కరోనా, మార్కెట్ లేదు, చేపలు పట్టేవాళ్ళు లేరు, చేపలు తెచ్చేవాళ్ళు లేరు అని చెప్పి ఒకటే మాట కన్నీళ్లతో, ప్రభువా బిడ్డలు ఇలాగ అడుగుతున్నారు, నా వల్ల ఎక్కడవుతుంది నాయన, నేను ఎక్కడికి వెళ్తాను ఇప్పుడు? పిల్లలకు కనుక ఒకవేళ మనసు తిరిగిందంటే మనల్ని మామూలుగా ఊరుకోరాలు, అర్థమైందా అండి అని చెప్పి చాలా తిరస్కారంగా మాట్లాడతారు. ఆ సేవకుడు అలా బయటకు వచ్చి, ప్రభువా నేనేం చేయగలను అని చెప్పి ఇలా ఆకాశం తట్టు చూస్తూ ఇలాగా ప్రభుతో మాట్లాడుతున్నాడంట. ఈలోగా ఒక గ్రద్ద ఒక చేపను పట్టుకుని ఎగురుతూ వచ్చేస్తుందట. జాగ్రత్తగా వినండి, జరిగిన విషయం చెప్తున్నా మీకు. ఎగురుతూ వచ్చేస్తుందట. ఈ చేపను పట్టుకుని వెళ్తున్నటువంటి ఈ గద్దను తరుముతూ 8-9 కాకులు దాన్ని తరుముతూ వస్తున్నాయట. అదేం చేసిందో తెలుసా? సరిగ్గా వీళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ వదిలేసి వెళ్ళిపోయిందట. దేవునికి స్తోత్రం కలుగును. దాన్ని ఇలా తీసి, ప్రభువా ఎంత అద్భుతమైన దేవుడు నాయన, నువ్వు నా బిడ్డల యొక్క ఆశ నేను తీర్చలేకపోయాను, కానీ నువ్వు తీర్చావు ప్రభువా. ఆ చేప చూస్తే 30 కేజీ, ఎంతది దాన్ని ఏమంటారు, 30 కేజీ ఉందట అది. దేవునికి స్తోత్రం. ఇంకో 1/2 కేజీ అయితే కేజీ అయిపోద్ది. ఆ 30 కేజీ చేపను పట్టుకుని ఆ చేపను కడిగి ముక్కలు కోసి కూర వండి పెడితే ఆ పిల్లలకు ఆశ్చర్యం, ఆ పాస్టర్మ గారికి ఆశ్చర్యం, ఆ సేవకుడికి ఆశ్చర్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ ఏ టైం అంటది? ఏ టైం అది? కరోనా టైం. చూసారా ప్రభు ఎలా పోషించాడో, ఏమండి ఎలాగా ఆశ తీర్చాడో, ఎలాగ కన్నీరు తుడిచాడో, ఎలాగా పోషించాడో. ఈ రోజున నీకు నాకు తెలియదు ఎలా పోషిస్తాడో. అది ఉంటేనే, అక్కడికి వెళ్తే కూడా చేపల మార్కెట్ లేదు అక్కడ. ఎవరు వలలువే పట్టుకుని బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, ఎవరు అమ్మే పరిస్థితి లేదు, ఎవరు తెచ్చి ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరితో పంపించాడు చెప్పండి? గ్రద్దతో పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఏ ఏట్లో పట్టుకుందో తెలియదు ఆ చేపనే. దాన్ని ఆ చేప నోట ఖర్చుకొని వస్తూ ఉంటే కాకులు తరవడం ఏంటండి? ఎన్ని ఇల్లులు ఉన్నాయండి, ఎంతమంది ప్రజలు ఉన్నారండి? కానీ ఈ సేవకుడు వచ్చి ఆకాశం తట్టు కనులెత్తి, ప్రభువా నేనేం చేయగలను అంటే అక్కడికి వచ్చి పడేసి వెళ్ళిపోవడం ఏంటండి? ఆలోచించేయండి. నీవు ఇవ్వలేకపోవచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే నీ దేవుడు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చేయలేకపోవచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చేయగలడు. ఏమండి? ఒక తిండి కోసం కాదండి, దేవుని ప్రత్యక్షత కోసం కూడా మనం దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకోవాలి. ఒక అవసరత కోసం కాదండి, దేవా ఈ రోజున నీవు నాతో మాట్లాడు, ఈ రోజున నీవు నన్ను దర్శించు, ఈ రోజున నా జీవితంలో ఒక నూతన అధ్యాయం తెరవబడితే నా జీవితానికి ఒక అర్థం ఉంటుంది, లేకపోతే ఏముండదు ప్రభువా, దయచేసి నువ్వు నాకు సహాయం చేయవా అని ప్రార్థన చేసే కన్నీటి అనుభవం మీకుంటే మీరు నిజమైన విశ్వాసులు, లేదంటే మీరు నామకార్థ విశ్వాసులు. చెప్తున్నా, మన పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడితే నేను ఆ యొక్క మాట పెట్టాను. ఏమండి? దైవజనుని మాట ఒత్తిని పెట్టలేదు. ఆ మాట నాది కాదు. ప్రార్థనకు ఆసక్తి చూపించినటువంటి వారు నామకార్థులు, ప్రార్థన కొరకై భారము కలిగినటువంటి వారు నిజ క్రైస్తవులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతమంది సంఘములో నిజ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ఇంతమంది సంఘములో నామకార్థులు ఎంతమంది ఉన్నారు? ప్రార్థనకు ఆసక్తి చూపిస్తున్నావా? ప్రార్థన కొరకు భారం నీకుందా? నా దేవుడు నీ కొరకై ద్వారాలు తెరవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రేయర్ అనేది చేసేది తప్ప చూసేది కాదు, చేయించుకునేది కాదు, చేసేదే. అర్థమవుతుందా? చేసేదే తప్ప చేయించుకునేది కాదు, చూసేది కాదు, చేసేదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చూసేవాళ్ళుగా ఉంటున్నారా, చేసేవాళ్ళుగా ఉంటున్నారా? చూడొచ్చు, తప్పులేదు. అలాగ నేను కూడా చేయాలి, అలాగ నేను కూడా నా దేవుని బతిమాలుకోవాలి. ఏమంటే సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించారండి. అంటే అర్థం ఏంటంటే, ప్రభువా ఇంకా నాకు ఏమీ వద్దు, నాకు నువ్వు ఉంటే చాలు యేసయ్యా. మనం పాట పాడతాం కానీ ఆయన వెంట ఉండవు. ఏమండి?
పాట పాడతాం ఆయన వెంట ఉండవు. ఏం పాట పాడతాం మనం? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఆ తర్వాత అబ్బా ఎవరున్నారు చెప్పండి ఆయన వెంట? ఎవరున్నారు చెప్పండి ఆయన వెంట? ఏమండి? ఏ యవనస్తుడు ఉన్నాడు? ఏ యవనస్తురాలు ఉన్నారు? ఏ తల్లి ఉంది? ఏ తండ్రి ఉన్నాడు? ఆలోచన చేయండి. ఉన్నావా నువ్వు ఆయన వెంట? వెంట ఉన్నావా? ఎలాగోలాగా వెంటబడిలాగా చేసి ఎలాగోలాగా దగ్గర చేయాలని, అమ్మా గూగుల్ మీట్ టైం అయిపోయిందమ్మా, అమ్మ ఇదిగో లింక్ పెట్టామమ్మా, ఇదిగో జాయిన్ అవ్వండి, ఇదిగో అని చెప్పి షేర్ చేస్తూ ఉంటే ఏది చూస్తున్నాను నేను లిస్టు, మాటిమాటికి లిస్టు చూసుకుంటున్నాను. వీళ్ళు జాయిన్ అయ్యారా అంటే ఏ లిస్టులోనూ మీ పేరు కనిపించట్లే. ఏమండి, మీరు ప్రభుని వెంబడిస్తున్నారా? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఏముంటే? ఏమండి, ఇది డ్రామా లేకపోతే ఇది నిజమా? నిజంగా యేసయ్య వెంట ఉన్నారా మీరు? వాక్యము అనుదిన వాక్య పఠన అని చెప్పి ఏమండి షేర్ చేస్తూ ఉంటే ఒక అధ్యాయాన్ని ఒకళ్ళో ఇద్దరు, అందులో బాగోదని నేను కూడా జాయిన్ అయ్యి ఇలాగంటున్నాను. మిగిలిన వాళ్ళు నో, ఇలాగైతే లాభం లేదు, ఇలాగైతే లాభం లేదు. మారాలండి. ఈ 17వ తారీఖు రోజున నీ జీవితం మారునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే దేవుని ప్రత్యక్షతను నువ్వు పొందుకోవాలి. సమయం దాటిపోతూ ఉంది, సమయం దాటిపోతూ ఉంది. ద్వారాలు మూయబడడానికి సిద్ధంగా ఉన్నాయి. ద్వారము తెరవబడి ఉండగానే నీవు నేను ఆ ద్వారములో ప్రవేశించాలి. నా పనంటూ పని వెంబడెళ్ళి, ఉద్యోగం అంటూ ఉద్యోగం వెంబడెళ్ళి, ప్రియులారా అక్కడికి వెళ్ళి అది చూద్దాం, ఇక్కడికి వెళ్ళి ఇది చూద్దాం అనుకుంటూ వెళ్ళి, ఈరోజు నేను చెప్పగలను ఎన్నో ప్రయాణాలు వాయిదా వేసుకున్నాం మేము. మా పిల్లలతో మేము ఎక్కడికి వెళ్ళలే ఇప్పుడు కూడా చాలా వరకు. అది ఎప్పుడైనా ఆదివారాలు కానీ శుక్రవారాలు కానీ ఖచ్చితంగా మేము ఎప్పుడూ కూడా మిస్ అవ్వకుండా ప్రియులారా దేవుని సన్నిధిలోనే ఉండాలి. అంతేగాని ఏదైనా అక్కడికని వెళ్తే ఆ సాయంత్రానికి వచ్చేయాలి లేదా మన్నాడికి వచ్చేయాలి. అంతకు మించి దూరం వెళ్ళి ఎక్కడ ఉండలేదు. ఈరోజు నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను, నీవు దేనిని వెతుకుతున్నావు? సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించారంట. ఈ రోజున మనం యేసయ్యను విడిచిపెట్టి అన్నిటిని వెంబడిస్తున్నామా? అన్నిటినీ విడిచిపెట్టి యేసయ్యను వెంబడిస్తున్నామా? ఏమండి, ఆలోచించండి. ఏమండి, ఈ రోజున మనం వెంబడించేవారమైతే నిజంగా మన జీవితము నిజమైన క్రైస్తవ జీవితం. హల్లెలూయా. వయసుతో నిమిత్తం లేదండి, చదువుతో నిమిత్తం లేదండి, ఉద్యోగంతో నిమిత్తం లేదండి, పెళ్లితో నిమిత్తం లేదండి. ఇంకా పెళ్ళి అవ్వకుండానే ఎక్కువ వెంబడించవచ్చు. పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు కలిసి వెంబడించాలి, కానీ అది కొంచెం లోపిస్తూ ఉంది. ఈరోజు కొందరికే ఆ అనుభవం కనపడుతూ ఉంది. విడిచిపెట్టి ఆయన వెంబడించారు. ఈ రెండవ దగ్గర అయిపోతున్నాం మనం. ప్రియులారా గమనించండి. తర్వాత మనం గమనించినట్లయితే ప్రియులారా ఆయన పోషించుటకు ఆయన సమర్థుడు, ఆయన పోషించుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. దయచేసి మీరు గమనించి చూసినట్లయితే ఈ యోహాను యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడంలో ఎక్కడి దాకా వెంబడించాడో తెలుసా? ఎక్కడి దాకా వెంబడించాడు? సిలువ దాకా వెంబడించాడు. ఎక్కడి దాకా వెంబడించాడు? యోహాను సువార్త 18వ అధ్యాయము 15వ వచనం చూడండి. యోహాను సువార్త 18:15. సీమోను పేతురు మరి యొక్క శిష్యుడును యేసు వెంబడి పోవచ్చుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు ఇంటి వాకిటి వరకు వెంబడించాడు. ఎక్కడి వరకు వెంబడించాడు? ఇంటి వాకిటి వరకు వెంబడిస్తే యేసుక్రీస్తు ప్రభువుని ప్రధాన యాజకుని యొక్క ఇంటి లోపల వరకు వెంబడించాడు యోహాను. అందుకనే యోహాను సువార్త రాస్తూ ఏమంటాడో తెలుసా? చూచినవాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు అంటాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 35వ వచనం చూడండి. 35వ వచనం. ఇది చూచినవాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. యోహాను ఎవరో తెలుసా? చూచినవాడు. ఎక్కడి నుంచి చూశాడు? యేసు ప్రభు వారి యొక్క పరిచర్య ప్రారంభం నుంచి పరిచర్య ముగింపు వరకు చూశాడు. ముగింపు ఎప్పుడు దాకా? ఎప్పటికి ముగింపు చెప్పండి? ఎప్పటికి ముగింపు? సిలువ మరణం ముగింపు. ఆ సిలువ మరణం అనే ముగింపు దాకా వెంబడించాడు, చూశాడు. దగ్గరే ఉన్నాడు. యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి పేతురును, యాకోబును, యోహానును వెంబడించాడు. యోహానును ముగ్గురు కూడా యేసయ్యతోటి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిష్యులందరిలో ఈ ఒక్కడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఏం చేశాడు తెలుసా? యేసయ్య సిలువ మీద ఉంటే అక్కడే ప్రక్క నిలబడ్డాడు. ఏమండి, పేతురుకు రోషం ఉందా, యోహానుకు రోషం ఉందా? చెప్పాలి మీరు. పేతురుకు రోషం ఉందా, యోహానుకు రోషం ఉందా? సిలువ దగ్గర యేసు ప్రభు వారిని పట్టుకుని బంధిస్తూ ఉంటే ఎవరు కత్తి తీశారు? ఎవరు కత్తి తీశారు చెప్పండి? పేతురు కత్తి తీశాడు. మరి యోహానుకు యేసు ప్రభు అంటే అంత ప్రేమ లేదా? ఉందా లేదా? యోహానుకు యేసు ప్రభు అంటే అంత ప్రేమ ఉందా లేదా? ఉందా లేదా? ఉందే. మరి కత్తి ఎందుకు తీయలేదు? కత్తి ఎందుకు తీయలేదు? యేసయ్య ముందే చెప్పాడు, ఈ గడియ కోసమే వచ్చాను నేను, ఈ పాత్రలోనిది నేను
త్రాగడానికే వచ్చాను నేను, ఇందుకోసమే నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పాడు గనుక ఇప్పుడు ఆ వాక్యము ఆ ప్రవచనం నెరవేర్చబడే దగ్గర యేసయ్య శిరస్సు వంచితే యోహాను కూడా శిరస్సు వంచాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఈ రోజున తల ఎక్కడ ఎత్తాలో అక్కడ ఎత్తాలి, ఎక్కడ దించాలో అక్కడ దించాలి. ప్రియులారా, ఆలోచన చెయ్యండి. యేసు ప్రభువారు తల దించుకొని సిలువకు తాను అప్పగించుకుంటే యేసయ్య దగ్గర అలా తల దించుకుని ఉండిపోయాడు యోహాను. యేసయ్య దగ్గర అలా తల దించుకుని ఉండిపోయాడు. ఏం చేశాడు? చివరికి ప్రభువు సిలువ మీద నుంచి ఎవరితో మాట్లాడలేదండి, ఒక్కరితో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? యోహాను ఒక్కడితోనే మాట్లాడాడు. ఎందుకు? చివరి దాకా ఉన్నవాడు ఒక్క యోహాను మాత్రమే ఉన్నాడు. ఈరోజు ప్రారంభంలో కొంతమంది ఉన్నారు ప్రియులారా, కానీ చివరిలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు మనతోటి. చాలామంది కనబడతారు, చివరిలో ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఉంటారట. ఎందుకంటే ఈ వాక్యాన్ని బట్టి యేసయ్య దగ్గర ఎవరున్నారో ఒక్కడున్నాడు. ఆ ఒక్కడే అక్కడ నిలబడ్డాడు, ఆ ఒక్కడితోనే మాట్లాడాడు, ఆ ఒక్కడికే తన తల్లిని అప్పచెప్పాడు. ఇంకొక మాట చెప్తాను, ఆ ఒక్కడితోనే బైబిల్ గ్రంథంలోని చివరి గ్రంథాన్ని రాయించి ముగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఒక్కడికే ఆ ప్రత్యక్షత, ఆ ఒక్కడికే ఆ అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఈరోజు నీతో నాతో ప్రియులారా ఆయనకు పనుందే. ఈరోజు నీతో నాతో ఆయనకు పనుందే. నీవు నీ జీవితాన్ని ఆయన ఎదుట అప్పగించుకునే వ్యక్తిగానే ఉండాలని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవేదో రావడం పోవడం కాదు, నీవు ఆయనకు అప్పగించుకునే వ్యక్తిగానే ఉండాలి. కానీ ప్రియులారా, ఆయన ఏదో ఇస్తాడో ఏదో పొందుకుని వెళ్ళిపోదామని కాదు. ఏం కావాలి నీకు అంటే, ప్రభువా నువ్వే కావాలి నాకు అని చెప్పగలిగే వారిగా ఉంటేనే ఈ యోహానులాగా మనం కూడా చెప్పగలిగితే, యోహానులాగా ప్రభువును చివరి వరకు వెంబడించాలంటే ఇదే ఆలోచన మనకు ఉండాలి. ఎన్నో ప్రభు కొరకు విడిచిపెట్టేశాడు. ఏమండి? సమస్తము విడిచిపెట్టేశాడు. ఇంకా నాకు ఏం కావాలని వచ్చాడు? యేసయ్యా నువ్వే నాకు కావాలి. హల్లెలూయా చెప్పుదామా మనం? నీవే కావాలేసయ్యా, నీ తోడే నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణప్రియుడా, నా యేసయ్యా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణప్రియుడా, నా యేసయ్యా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. హల్లెలూయా. నా ప్రాణప్రియుడా, నా యేసయ్యా, ఏం చేస్తాను? నీతోనే ఉంటానయ్యా. ఎప్పటి వరకు చెప్పండి? జీవితాంతం వరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, లేకపోతే 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఎంతకాలం అంటే జీవితం యొక్క అంతము వరకు. దేవునికి స్తోత్రం. యోహాను ఎంతవరకు ప్రభువు కొరకు జీవించాడు అని అంటే, నిండు వృద్ధాప్యము వరకు జీవించాడు. ఎంతవరకు? నిండు వృద్ధాప్యములో రాయబడినటువంటిదే ప్రకటన గ్రంథం. నిండు వృద్ధాప్యములో కొంతమందికి యవన కాలంలో ఉన్నటువంటి ఆ రోషము, భక్తి, విశ్వాసము, ఆ సహనము, ఆ ఓర్పు ఉండదు. నిండు వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి నేను అక్కడ చేశాను, ఇంత చేశాను, అంత చేశాను అని చెప్పుకొని పాత చింతకాయ పచ్చడంతా ముందు పెడతారు. ఏమండి? ఫ్రెష్ ఏమీ ఉండదు. కానీ యోహాను అలా కాదు. ఈరోజు కూడా ఆ మొదటి రోజున ఎలాగైతే వెంబడించానో ఈరోజు కూడా నా ప్రభువుని నేను అలాగే వెంబడిస్తానని తీర్మానం కలిగినటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీవు దేవుని పాదాల దగ్గర ప్రియులారా జీవితాంతము వరకు ప్రభువుని వెంబడించడానికే, ఏమండి, ప్రభువునే కోరుకోవడానికి నీవు ఇష్టపడితే ఈరోజు నీ జీవితం ధన్యం. నేను చెప్తున్నాను. లేకపోతే మనంతటి ఏమంటే నష్టపోయినటువంటి వారు మరొకరు కనిపించరు. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఒక్క మాట ఆలోచన చేసుకుందాం. చేపల రాశికి ఆశపడలేదు, లేకపోతే ప్రియులారా వాటిని అమ్ముకొని వచ్చి ప్రభువుని వెంబడిద్దాం అనుకోలేదు. కానీ ఈరోజు అన్నీ విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు యోహాను. యేసయ్యను వెంబడించారు అపోస్తలుడుగా పిలువబడిన యోహాను. ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం.
నా జీవితంలో, నీ జీవితంలో ఆయన వెంబడించడానికి ఏది ఆటంకంగా ఉందో, ఎవరు ఆటంకంగా ఉన్నారో, ఏ పరిస్థితి ఆటంకంగా ఉందో దాన్ని విడిచిపెట్టాలి కానీ యేసయ్యను విడిచిపెట్టకూడదు. కడవరకు ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను, దయచేసి నాకు సహాయం చేయనైనా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా దయచేసి జ్ఞాపకం చేసుకో. మొదటిగా బాప్తిసమిచ్చు యోహాను చెప్పగా వెంబడించినటువంటి ప్రియులారా శిష్యుడుగా యోహాను కనబడతా ఉన్నాడు. యేసయ్యను విడువక వెంబడించిన వాడుగా కనబడతా ఉన్నాడు. మూడవదిగా చూస్తే సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించిన వాడుగా కనబడతా ఉన్నాడు. నాలుగవదిగా చూస్తే ప్రధాన యాజకుని యొక్క ఇంటి ముంగిటిలోనికి కూడా, ఇంటి లోపలికి, అధికార మందిరం లోపలికి కూడా వెళ్ళిపోయిన అనుభవం కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. సిలువ దగ్గర కూడా నిలబడిన వాడుగా కనపడుతున్నాడు. యేసయ్య శ్రమ దగ్గర, యేసయ్య గాయాల దగ్గర, యేసయ్య హింసల దగ్గర, యేసయ్య అవమానం దగ్గర నిలబడిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో అలాగ నిలబడడానికి ప్రభువు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు. అయ్యా నేను అలా నిలబడడానికి సహాయం చేయనైనా అనబడి తీర్మానం కలిగిన వారు మీ కుడిచేయి పైకెత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అయ్యా నేను తగ్గించుకుని నిలబడతాను, నన్ను నేను తగ్గించుకుని నిలబడతాను, నేనేమీ ఆశించకుండా నీ కొరకు నిలబడతాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వెనుకడుగు వేయకుండా నిలబడతాను. ప్రభువా దయచేసి నన్ను కనికరించునైనా. ఓ నీ ఆత్మచేత నన్ను నింపు తండ్రి, నన్ను నీ ఆత్మ వశము చేసుకోనండి ప్రభువా నీకు వందనాలు. హల్లెలూయా 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 నీకు స్తోత్రాలు నాయనా. హల్లెలూయా హల్లెలూయా. మరి ఏది ఆశించక, ఎవరిని ఆశించక, మరి ఏది కోరుకోకుండా ప్రభువా నీ కొరకు నిలబడ్డానికి నాకు సహాయము చెయ్యనైనా, నాకు సహాయము చెయ్యనైనా. దయచేసి నా చేయి పట్టుకోనైనా, దయచేసి నన్ను నడిపించునైనా అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నిలబడిన ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎవరెవరైతే నీ సన్నిధిలో నిలబడ్డారో, ఏ పరిస్థితిలో నిలబడ్డారో, ఏ కన్నీటిలో నిలబడ్డారో, ఏ శోధనలో నిలబడ్డారో, ఏ ఇరుకులో నిలబడ్డారో, ఏ ఇబ్బందిలో నిలబడ్డారో, ఎక్కడైతే ప్రభువా నీ బిడ్డలు మా తండ్రి నీ పక్షంగా నిలబడుతున్నారో ఆ స్థలములో ప్రభువా, ఆ పరిస్థితులలో మా తండ్రి నీ బిడ్డలను మా ప్రభువా ప్రత్యేకముగా మీరు బలపరచండి. ప్రత్యేకముగా నీ జ్ఞానముతో నింపండి. ప్రత్యేకముగా నీ బిడ్డలను మా తండ్రి నీవు చేయి పట్టుకుని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ఎక్కడ తిరస్కరించబడుతున్నారో అక్కడ నిలబెట్టండి నాయన. ఎక్కడైతే ప్రభువా అయ్యా మా తండ్రి ఓటమి కనబడుతుందో అక్కడ మీరు బిడ్డలను అయ్యా గెలుపుతో నిలబెట్టే దేవుడు నాయనానికి స్తోత్రాలు. ఎక్కడైతే నీ బిడ్డలు ప్రభువా శోధించబడుతున్నారో శోధనలో వారు సువర్ణముగా మార్చబడుదురుగా అని ప్రార్థన చేస్తాను. సహాయము చేయండి. నీ నిండైనటువంటి కృపలను ప్రభువా ఈ బిడ్డల మీద కుమ్మరించండి నాయన. ఈ రాకడ సమీపిస్తున్నటువంటి ఈ దినాల్లో యోహాను వలె మేము నిన్ను వెంబడించే వారిగా ఉండడానికి కృప చూపుదువుగాకని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.